శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే తోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్షండ్రు కప్పం తవిర్க்கும் కవియే తుయిలెళాయ్ సెప్పముడయ్యాయ్ திழலுடையாய் செத்தார்க்கு வெப்பங்குடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொளியும் தந்துன்மளானை அந்துன்மணாளனை இப்போதே எம்மை నీరాట్టేలోరెంబావాయ్. గోదాదేవి చెల్లులతో కలిసి శ్రీవ్రతం చేస్తూ అందరినీ మేల్కొల్పి చెల్లులందరినీ తనతో తీసుకుని వెళ్లి నందగోపుని యొక్క భవనానికి వెళ్ళింది. ఎందుకంటే నందగోపుడు నిరంతరం వేలాయుధం ధరించి మరీ కృష్ణుణ్ణి రక్షిస్తూ ఉంటాడు. రోజుల పిల్లవాడప్పటి నుంచి వచ్చిన ఆపదలందరికీ తెలిసినవే కదా. అలా రక్షిస్తూ ఉన్నటువంటి ఆ నందగోపుని యొక్క భవనం దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని అనుమతి అడిగి లోపలికి ప్రవేశించి నందుణ్ణి ఆ తరువాత యశోదని ప్రార్థించి అటు పిమ్మట అడుకుని ఉన్నటువంటి బలరాముణ్ణి కృష్ణుణ్ణి కీర్తించి వారితో పాటు కృష్ణుడు ఎక్కడున్నాడు? నీలచంగవ పైన నిదురిస్తూ ఉన్నాడు. నీలచంగవ పట్టు దిండ్లైన వాణి అని చెప్తారు. నీలాదేవి యొక్క గుండెల పైన అదే దిండుగా భావించి నిద్రపోతున్నటువంటి వాడు. అటువంటి కృష్ణుణ్ణి మేల్కొల్పుతూ ఏమని కీర్తిస్తున్నారు? గోదా ఆవిడ చెలులు కలిసి 33 కోట్ల దేవతలకు ఇంకా ఆపద రాకుండానే ముందుగా వెళ్లి యుద్ధ భూమిలో వారికి ముందుగా నిలబడి వారికి శత్రువుల వల్ల కలిగే భయాన్ని తొలగించే బలశాలి మేల్కో. ఆశ్రిత రక్షణ అన్నది ఎంత గొప్పగా ఉందో ఇందులో మనకి ఈయన తెలియచెప్తున్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించారు దేవతలంతా. ఆశ్రయించిన దేవతలు వారికి ఏదన్నా ఆపద వస్తుందేమో అంటే ఈయన ముందుగానే సిద్ధంగా ఉంటాడు. ఆపద వచ్చాక వెళ్ళి రక్షించటం కాదు ఈయన చేసే పని. ఆపద వస్తుందేమో అని అనుకుని ముందుగానే వెళ్ళి అక్కడుండి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పి కాపాడే స్వభావం కలిగినటువంటి వాడు. ఈయన ఆశ్రిత రక్షణ ప్రధానమైనటువంటి గుణం. ఈ మాట ఎన్నో సందర్భాల్లో గోదాదేవి చెబుతూనే ఉంది. ఎందుకు? తాము ఆశ్రయించారు గనక తమని రక్షించేటటువంటి బాధ్యత ఆశ్రిత రక్షణ తన స్వభావంగా కలిగినటువంటి కృష్ణుడిదే గాని మరొకరిది కాదు. తమని తాము రక్షించుకోవాల్సిన అవసరం కూడా లేదు. తమని రక్షించే బాధ్యత కూడా ఆయనదే. ఈయన దేవతలని ఆ విధంగా రక్షించాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 33 కోట్లు. 33 కోట్లు అంటే అయ్య బాబాయ్ వీళ్ళు ఎంతమంది ఉంటారా అంటే 33 కోటి అంటే అనేకము అని అర్థం. మనం అయ్య బాబాయ్ కోటి అనుకుంటే కోటి కన్నా ఎక్కువే. కోటి అంటే లెక్కించటానికి వీల్లేని అంత సంఖ్య అని అర్థం. అంత సంఖ్యలకి నాయకత్వం వహించే వాళ్ళు 33 మంది ఉన్నారు. ఈ 33 గణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాయకులు ఆయా రంగాలలో సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ దైవానికి సహకరిస్తూ ఉంటారు. వాళ్లే మనకున్నటువంటి దిక్పాలకులు, వసువులు, అశ్విని దేవతలు ఇత్యాదులందరూ. మీరు చేసే పని ఇదే పని. ఒక్కొక్కళ్ళ కింద అనేక మంది పరివారం ఉన్నారు వారికి సహకరించటానికి. వాళ్ళు ఎంత అంటే ఇంత అని ఎక్కడ చెప్తాం? కోటి అనుకోండి. కోటి అంటే మనం
లెక్కించటానికి వీళ్ళనంత ఎక్కువ సంఖ్య, శిఖరాయమానంగా ఉన్న సంఖ్య. ఇంతమంది దేవతల్లో ఎవరికి ఎప్పుడు ఏ చిన్న ఆపద వచ్చినా రావడానికన్నా ముందు అక్కడ సిద్ధంగా ఉంటాడు వాళ్ళని రక్షించడానికి. వచ్చాక వెళ్లి కూర్చోవడం కాదు చేసే పని. ఆపద వస్తోంది అన్న సూచన రాగానే వెళ్లి అక్కడ ఉండి వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇది ఆయన లక్షణం. నువ్వు మేల్కోనాయన. ఆర్జవం కలవాడా. ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి, బలం అని అర్థం కూడా ఉంది. రుజుత్వం అంటే మాట మనసు చేత ఒకటే. ఇదే కాకుండా మంచి శక్తి సామర్థ్యాలు, సత్వం కూడా ఇందులో కలిసి ఉంటుంది. అటువంటివి కలిగినటువంటి వాడా, నీకు రక్షణ చేయడం నీ స్వభావం. ఏదో అడిగాం కదా అని అప్పటికప్పుడు ఆ గుణాన్ని తెచ్చుకుని చేయడం కాదు. ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళని రక్షించటం, పిలవకుండా కూడా వెళ్ళి రక్షించే లక్షణం ఉంది. ఎందుకు? ముందు ఆశ్రయించామన్నారు గనక. ఆశ్రయించిన వాళ్ళని రక్షించే గుణం ఉంటే సరిపోతుందా? మాట మీద నిలబడతానంటే సరిపోతుందా? దానికి ఏం కావాలి? రక్షణ చేయడానికి కావాల్సిన బలం కలవాలి. అటువంటి బలం కూడా కలిగిన వాడా. పైగా నీకున్న లక్షణం ఏమిటంటే, నిన్ను ఆశ్రయించినటువంటి వారి శత్రువులని నీ శత్రువులుగా భావించి వాళ్ళకి భయం అనే జ్వరం కలిగిస్తావు. భయపడిపోయి గడగడలు అడిపోతారు. నీకు శత్రువు అన్నవాడు కాదు లెక్క, నీ ఆశ్రితుల శత్రువులే నీకు శత్రువులు. ఎందుకంటే భగవంతుడికి లోకంలో శత్రువులు లేరు. సృష్టి కార్యం నిర్వర్తించబడాలంటే అన్ని లక్షణాలు కలిగినటువంటి వారు, అన్ని గుణాలు కలిగినటువంటి వారు, సమస్తమైనటువంటి వారు అక్కడ ఉండాల్సిందే. అందువల్ల ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు తమ కర్తవ్యం కాక తనను ఆశ్రయించినటువంటి వారిని బాధించటం అనే పని చేసినప్పుడు మాత్రమే వాళ్ళను నువ్వు శత్రువులుగా పరిగణించి వారిని మట్టు పెడతావు. అంటే నీకెవరి పట్ల శత్రుభావం లేదు. ఈయన శత్రుజిత్ అంటే శత్రువులని జయించిన వాడు అని అర్థమే కాదండి, శత్రుత్వ భావన కూడా జయించాడు. అసలుకు శత్రుత్వ భావనే ఉండదు. మరైతే ఎవరికి అంటే తన ఆశ్రితులకి శత్రువులైతే వాళ్ళకి బాధ కలుగుతోంది కనుక బాధని పోగొట్టేటటువంటి కార్యక్రమంలో వారిని మట్టు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి కాలిలో ముళ్ళు గుచ్చుకుని బాధపడుతున్నారు అనుకోండి, ముళ్ళుని తీసేస్తాం. ఆ బాధపడే వాళ్ళు నన్ను ఆశ్రయించారు, నాకు కాల్లో నొప్పిగా ఉంది, ముళ్ళు గుచ్చుకుంది, కాపాడు అని అంటే ఏం చేస్తారు? కాల్లో ఉన్న ముళ్ళు తీస్తారు. కాలిలో ఉన్న ముళ్ళుని తీస్తారు కానీ మొత్తం ముళ్ళ చెట్టాన్ని కొట్టేయడం, ముళ్ళు ఎక్కడా లేకుండా చేయడం చేయరే. అట్లాగే తన ఆశ్రితులైనటువంటి వారిని ఎవరు బాధిస్తారో వాళ్ళని మాత్రమే అక్కడ లేకుండా చేయడం జరుగుతుంది. ఆశ్రిత పక్షపాతం కలిగినటువంటి వాడా నిర్మలుడా. అందుకే నిర్మలుడా అనే పదం వెంటనే చెప్తున్నారు. శత్రుత్వ భావన ఎవరిలో ఉన్నా ఉంటే వాళ్ళలో మాలిన్యం ఉన్నట్టే కదా. వీళ్ళు పనికిరారు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళని కొట్టాలి, వీళ్ళని నశింపజేయాలి, ఇటువంటి శత్రుభావన ఉంటే మాలిన్యం ఉంటుంది. ఆ శత్రుభావన అనే మాలిన్యం ఉన్నట్టే కదా. కనుక అది లేని వాడు అంటే శత్రుభావన కూడా మనసులో లేదు. తనని ఆశ్రయించిన వాళ్ళకు వచ్చిన కష్టం పోగొట్టడంలో కొంతమందిని సంహరించడం జరుగుతోంది అంతే. అంతేగాని శత్రుత్వ భావన లేదు. కనుకనే నిర్మలుడా అని మళ్ళీ ప్రత్యేకంగా ఒక సంబోధన చేయడం జరిగింది. అమ్మా, ఎంత చిన్న పిల్లండి గోదమ్మ. అంత చిన్న పిల్ల తనకి తన ఇష్టదైవం భర్తగా దొరకాలన్న కోరికతో చేస్తున్న స్థుతుల్లో ఎన్ని వేదాంత రహస్యాలు ఇమిడి ఉన్నాయో చూడండి. శత్రు భావన లేదు నిర్మలుడు, కానీ శత్రువుల్ని సంహరిస్తాడు. ఎవరి శత్రువులని? తనని ఆశ్రయించినటువంటి వారి శత్రువులని. ఈ శత్రు భావన ఆయనకి లేకపోయినా తన ఆశ్రితుల్ని రక్షిస్తాడన్న దానికి మనకి కొల్లలు ఉదాహరణలు ఉన్నాయి. ఎవరిని రక్షించాడు ఆయన? ఎప్పుడో కృతయుగంలో ప్రహ్లాదుణ్ణి బాధిస్తుంటే హిరణ్యకశిపుని సంహరించడానికి వచ్చాడు. హిరణ్యకశిపుడు బయలుదేరాడు. విష్ణువు ఎక్కడున్నాడు? విష్ణువుని సంహరిస్తాను అని వెతుకుతూ బయలుదేరాడు. నోటుకొచ్చినట్టు తిట్టాడు, చేయకూడని పనులన్నీ చేశాడు. ఏమీ లేదు, ఉలకలా పలకలా మహావిష్ణువు. ఎప్పుడైతే ప్రహ్లాదుణ్ణి బాధించటం మొదలు పెట్టాడో, తన భక్తుడైనటువంటి వాడికి బాధ కలిగించే ముళ్ళు లాంటి వాడు గనక ముళ్ళుని తీసేస్తే నా భక్తుడు ఆనందంగా ఉంటాడు కనుక హిరణ్యకశిపుడు లేకుండా చేశాడు. అలాగే ద్రౌపదీదేవి నీవే తప్పైత పరంబెరుగా అని ప్రార్థించింది. 2 చేతులు జోడించి ప్రార్థించింది. అప్పటి వరకు తన మానాన్ని కాపాడుకోవడానికి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని లాగుతూ ఉంటే ఒక చేతితో ముందర 2 చేతులతో అడ్డుకుంది. తర్వాత ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో ప్రార్థన చేసింది. రాలా. ఎప్పుడు వచ్చాడైనా 2 చేతులు జోడించి నువ్వు తప్ప నాకు శరణు లేదు అని తన గురించినటువంటి భావన లేకుండా, తన అహంకారం అన్నది ఎక్కడ కనపడేటటువంటి అవకాశం లేకుండా, కనపడనీయకుండా 2 చేతులు జోడించి ప్రార్థించిందో అంటే పూర్తిగా ఆశ్రయించిందో, ఆశ్రయించగానే వెంటనే ఆవిడ మానాన్ని కాపాడేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. అందరికీ తెలిసిందే ద్రౌపది మాన సంరక్షణం. సాధారణంగా
తెలివి తక్కువగా చాలా మంది ద్రౌపది వస్త్రాపహరణం ఇటువంటి పదాలు వాడతారండి. జరగలేదు. అది జరగని దాన్ని ఎందుకు మాట్లాడతాం? ద్రౌపది మాన సంరక్షణ మాత్రమే జరిగింది. కనుక ద్రౌపది మాన సంరక్షణం చేసింది ఎప్పుడు? తన ఆశ్రయించిన సమయంలో మాత్రమే. కనుక మనం చూసినట్టయితే ఎవ్వరైనా సరే నువ్వు తప్ప నాకు గతి లేదు అని 2 చేతులు జోడించి ప్రార్థిస్తే వచ్చి రక్షిస్తాడు. ఆశ్రయించాలి, అది చెయ్యాల్సిందే. గజేంద్రుడు ఉన్నాడు. గజేంద్రుడు 1000 సంవత్సరాలు మొసలితో పోరాడాడు. గజం అంటేనే అహంకారానికి చిహ్నం. నేను ఈ మొసలితో పోరాడి గెలవగలను అనేటటువంటి అహంకారంతో ఉన్నాడు. పోరాడి 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 తనలో ఉన్నటువంటి శక్తి పోయింది అంటే అహంకారం పోయింది. అహంకారం పోయిన తర్వాత ప్రార్థన చేశాడు. ఎవరిని చేశాడు? పేరెక్కడా లేదు. కావవే ఈశ్వర. ఈశ్వర అంటే ప్రభు అని అర్థం, భగవంతుడా అని అర్థం, అందరి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడా అని అర్థం. ఓ ప్రభు, జగత్తుకంతా నాయకుడైనటువంటి వాడా, సమస్తాన్ని నడిపించేటటువంటి వాడా, కావవే అని ప్రార్థించాడు. కావవే ఈశ్వర సంరక్షింపు భద్రాత్మక. అందరినీ భద్రంగా ఉండేట్టు చూసే లక్షణం కలిగినటువంటి వాడివి నువ్వు, నన్ను రక్షించవలసినది అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆశ్రయించి ప్రార్థన చేశాడో అప్పుడు వచ్చి రక్షించాడు. అంతేగాని అంతకు ముందు రాలేదు. ఆశ్రయించాలి. భగవంతుడు మనని రక్షించాలి అంటే ఆశ్రయము చెయ్యవలసినది. ఆశ్రయించే పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి. నేను నీ పాదాలే పూజిస్తాను, నీకు అలంకారమే చేస్తాను, లేదు సాటి మానవుల్లో దైవాన్ని చూస్తాను, అనేక రకాలు. ఏదైనా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. సాటి మానవుల్లో దైవాన్ని చూస్తాను అంటే సాటి మనిషిగా చూసి సహాయం చేస్తే నువ్వు మానవత్వంతో చేసినట్టు అవుతుంది. కానీ సాటి మనిషిని నీ ఇష్టదైవంగా చూసి చేసావా అన్నది చాలా ప్రధానం. అలా చేసినటువంటి వాళ్ళని రక్షిస్తాడు ఆయన. దీనికి ఒకసారి ఉద్ధవుడి గురించే చెప్తారు. ఉద్ధవుడు కూడా ఈయనకి దేవభావుడు అనే యాదవుని యొక్క కుమారుడు. ఒకరోజు ఇంటికి రాలేదుట. వెతుక్కున్నారు, కంగారు పడ్డారు. యశోద ఇంటికి వెళ్ళి అడిగారు. కృష్ణుడి ఇంట్లోనే ఉన్నాడు. ఆ మాట చెప్పింది యశోద. చీకటి పడిపోయింది. పిల్లవాడు ఏమైపోయాడా, 5 ఏళ్ల వయసు వాడని వెతుక్కున్నారు. అడవిలో పెడుతూ ఉంటే ఎక్కడో పిల్లవాడిని కూర్చోబెట్టి, కృష్ణ ఈ పండు తిను, కృష్ణ ఈ పువ్వు తీసుకో, ఇదిగో ఈ మెత్తని ఆకు ఒంటికి బాగుంటుంది, హాయిగా ఉంటుంది, ఇదిగో పుట్టతేనే తెచ్చాను తాగు అని ఒక కుర్రాన్ని కూర్చోబెట్టుకుని చేస్తున్నట్ట సేవ. ఎందుకంటే ఆ పిల్లాడి పేరు కూడా కన్నయ్యట. కన్నయ్య అన్న పేరు వినంగానే కృష్ణుడిలాగా అనిపించిందిట. అనిపించి ఆయనకి సేవ చేసేసుకుంటున్నాడు. చేస్తున్నాడు. ఈ పెద్దవాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అతన్ని, ఆ కుర్రవాడిని అవతలికి పంపించే, అతను కంగారు పడుతున్నాడు. ఇంటికి వెళ్ళనీయట్లేదు, మా అమ్మ కంగారు పడుతుందని. అతన్ని పంపించేశాక బాహ్య స్పృహలోకి వచ్చాడు. ఇది ఆశ్రయించటం అంటే. ఈ విధంగా సాటి మానవుల్లో దైవాన్ని చూస్తే మానవ సేవ అప్పుడు మాధవ సేవ అవుతుంది. అంతేగాని సాటి మానవుల్లో దైవాన్ని చూడకుండా నా అహంకార పరితృప్తి కోసం దానం చేయడం, నేను వీళ్ళకి సేవ చేశాను అని ఇతరులకు చెప్పుకోవడం కోసం సేవ చేయడం, ఇది దీనివల్ల కాదు. ఇది మాధవ సేవ అవ్వదు, ఎవరికి వాళ్ళకి సొంత సేవ అవుతుంది. కనుక ఈ విధంగా ఎవరైతే పరిపూర్ణంగా ఆయన్ని ఆశ్రయిస్తారో అటువంటి వారిని తప్పక రక్షిస్తాడు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడా నువ్వు మేలుకో. ఎంతమందిని కాపాడాలో, ఎంతమందిని రక్షించాలో. ఎందుకు లేవలేదు కృష్ణుడు అంటే ఒక కారణం. ఆ కారణాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ కారణాన్ని వారు అర్థం చేస్తున్నారు. ఏమిటి? బంగారు కలశాలను పోలిన స్తనాలు, దొండపండు వలె ఎర్రని పెదవి, సన్నని నడుము కలవో నీలాదేవి, ఓ పరిపూర్ణురాలా, లక్ష్మీ సమానురాలా, నువ్వు మేల్కో. ఎలా ఉంది ఆవిడ అంటే, ఆవిడ స్తనములు బంగారు కలశాల్లాగా ఉన్నాయి. దీనికే చాలా ప్రాధాన్యం. నీలా తుంగ స్తనగిరి తటి అనే శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఎత్తైనటువంటి పాలిండ్లు కలిగినటువంటిది. ఇది స్త్రీత్వానికి చిహ్నం. ఇది వెంటనే అనుకుంటారండి చాలా మంది, ఆధ్యాత్మికం అని పేరు పెట్టి ఆడవాళ్ళని అవయవాలు అసహ్యంగా వర్ణిస్తారు ఆధ్యాత్మికవేత్తలు అని. ఇక్కడ అవయవాలని అసభ్యంగా వర్ణించటం కాదు, వాటికి చక్కనైనటువంటి పేరేమిటి అంటే పాలిండ్లు. అంటే పాలకి నిలయమైనటువంటివి. బిడ్డ దృష్టి ఎప్పుడు అక్కడే ఉంటుంది, తల్లి నుండి పాలు స్వీకరించాలని. లోకాన్ని అంతటినీ పోషించగలిగినటువంటి జగత్ పోషకత్వానికి సంకేతాలు, అంతేగాని శృంగార రసానికి కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇలాంటి విషయాలు తెలియక మనం ఏమంటారు, అర్ధజ్ఞానంతో కొంచెం తెలుసుకుని అంతా తెలుసు అనేటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు. తెలియకపోతే ఊరుకోవాలి, తెలిస్తే పూర్తిగా తెలుసుకో, అప్పుడు మాట్లాడాలి. ఇది ఈ స్థనాల మీద నిద్రిస్తున్నాడు ఆయన. అవి ఎలా ఉన్నాయి? బంగారు కలశాల్లాగా ఉన్నాయి. కృష్ణుడు నల్లగా ఉన్నాడు గాని నీలాదేవి మాత్రం పేరే నీల, ఆవిడ బంగారు రంగులో ఉంటుంది. ఆవిడ
పెదవులు ఎర్రని దొండపండ్లలాగా ఉంటాయి. అంటే ఇవన్నీ సాముద్రిక శాస్త్రంలో ఉత్తమమైనటువంటి స్త్రీ లక్షణాలుగా చెప్పబడతాయి. అన్నిటికన్నా ప్రధానమైంది సన్నని నడుము. నడుము ఎంత సన్నగా ఉంటే అంత అందమని మనం అనుకుంటాం. అందం కన్నా ఆరోగ్యానికి సంకేతం. అందుకే సాముద్రిక శాస్త్రంలో సన్నని నడుము అందం అని చెప్తారు. ఎంత సన్నగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు గర్భధారణకి ఆ తరువాత ప్రసవానికి కూడా తేలికగా ఉంటుంది నడుము సన్నగా ఉంటుంది. అంటే మనం చూస్తాం కదండి, వైద్యుల దగ్గరికి వెళ్ళి లావుగా ఉండి మాకు ఇంకా గర్భధారణ జరగట్లేదు అంటే ముందు ఒళ్ళు తగ్గండి అని చెప్తారు. పొట్ట తగ్గాలి, అది లెక్క. ఇది సాముద్రిక శాస్త్రానికి తగినటువంటి చక్కని అవయవ సౌష్ఠవం కలిగినటువంటిది ఈ నీలాదేవి. కనుక సన్నని నడుము కలిగినటువంటి నీలాదేవి, పైగా నువ్వు పరిపూర్ణురాలు అంటే భగవంతుని యొక్క భక్తి పరిపూర్ణంగా నిండినటువంటిది. ఎంతగా నిండిందంటే అది పండి పక్వానికి వచ్చింది, ఫలితాన్ని అనుభవిస్తూ ఉంది. ఏమిటా ఫలితం? కృష్ణుడి దగ్గరగా ఉండడం, కృష్ణుడితో కలిసి ఉండడం అనే ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటిది. అటువంటి పరిపూర్ణురాలా, లక్ష్మీ సమానురాలా, లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఈవిడ. మేల్కో అమ్మా, నువ్వు మేల్కుంటే గాని కృష్ణుడు లేవడు. ఈవిడ గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటున్నాడు కదా, ఈవిడ కొద్దిగా ఇట్లా కదిలితే అప్పుడు ఆయన లేస్తాడు. అప్పటిదాకా ఆదమరచి హాయిగా సుఖంగా నిద్రపోతున్నాడు. చూడండి, మనం గమనించినట్టయితే తల్లి దగ్గర పడుకున్నటువంటి బిడ్డ తల్లి కదలగానే లేస్తాడు. అప్పటిదాకా లేవడు. అప్పటిదాకా మెలకు వచ్చినా మెలకువే రాదు. చిన్న పిల్లలకైతే, పసిపిల్లలకి, నెలల పిల్లలకైతే ఎప్పుడైతే తల్లి ఇలా కదిలిందో వెంటనే లేవడం జరుగుతుంది. అటువంటి బిడ్డని గుండెల మీద పడుకోపెట్టుకున్నటువంటి తల్లిలాగా సుఖాన్ని ఇస్తున్నటువంటి ఓ నీలాదేవి, ఈవిడ నాయికేనండి, తల్లేం కాదు, పోలికకి చెప్పుకోవడమే. నువ్వు లేస్తే కృష్ణుడు లేస్తాడు. కనుక నువ్వు లే అమ్మా, లేచి మాకేమివ్వాలి అంటే చక్కగా కృష్ణుడికి అలసట తీరేటట్టుగా వీచటానికి ఆలవట్టం కావాలి. ఆలవట్టం అంటే విసనకర్ర. అంతేకాదు అందం చూసుకోవడానికి కంచుటద్దం కావాలి. అప్పట్లాగా గాజు అద్దాలు ఉండేవి కాదు పూర్వం. గాజు లేకముందు ఎలా ఉండేవి అంటే అద్దాలు చక్కగా మంచి కంచు ఒక పళ్ళెంలాగా తయారు చేసి దానికి అలా మెరుగు పెట్టి 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 పెట్టేటి ప్రతిబింబం చూడడానికి వీలవుతుంది. సరే, ధనవంతులైతే మరకతాలో లేకపోతే పెంపులో పెద్ద పలక తెచ్చి, అంటే మొత్తం అంతా చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా ఉన్నటువంటి పెద్ద కంచు పలక తెచ్చి దానికి బాగా పైన ఉన్న మెరుగు పెడితే అందులో ప్రతిబింబం చూస్తారు. మేము అంత కంచుట చాలు, మాకు ఆ కెంపుల్ లాంటి మీరే ఉంచుకోండి. ఓ కంచుతో చేసినటువంటి అద్దాన్ని బీచటానికి విసనకర్రని మాకిచ్చి నీ వల్లభుడైన కృష్ణుడితో కలిసి మేము స్నానమాడునట్లు చేయు. నీ భర్త కదా కృష్ణుడు. నీలాదేవి ఈయనకి మేనమామ కూతురు ఇక్కడ ఉంటుంది. ఈయన్ని వరించింది కూడా. కృష్ణుడు ఆవిడికి భర్త. చిన్నతనంలో జరిగింది అది. కనుక నీ భర్తతో వల్లభుడు అంటే పెళ్ళైన వాడు అని మాత్రమే కాదండి, ఎవరైతే అతి ప్రేమ కలిగినటువంటి వాడు ఉంటాడో అటువంటి భర్తని వల్లభుడు అంటారు. అంతటి ప్రేమ కలిగినటువంటి భార్యని వల్లభ అంటారు. అంతే. కనుక నీ వల్లభుడితో కలిసి మేము స్నానం చేసేట్టుగా ఆయన నిద్ర మేల్కొల్పు, స్నానం చేసేట్టు చెయ్యి. ఈ వ్రతం అంతా కూడా స్నాన వ్రతమే. చెప్పుకున్నాం, స్నానం అంటే ఒంటికున్న మకిలిపోవడమే కాదు, మనసుకున్నటువంటి పాపాలు పోవడమే కాదు, ఆత్మ పరిశుద్ధం అవడమే కాదు. వీటితో పాటు ఆత్మ పరిశుద్ధం ఎట్లా అవుతుంది అంటే జ్ఞానంతో అవుతుంది. జ్ఞాన స్నానం కావాలని ఇప్పటి వరకు చెప్పింది. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? భక్తి స్నానం. భక్తి వర్షిస్తే ఆ భక్తి వర్షంలో మేము మునిగిపోయి కృష్ణుడితో కలిసి స్నానం చేస్తాం. స్నానం చేశాక అలంకరించుకునేటందుకు మాకు ఒక అద్దం కావాలి కదా. ఎప్పుడు కృష్ణుడి ముఖాన కస్తూరి తిలకం లేకపోతే తల్లి చూసేది కాదు. కస్తూరి తిలకం అలంకరించేదే తల్లి. తర్వాత వేరే రకాలు మనం అలంకరించుకుంటున్నాం గాని కృష్ణుడికి వాళ్ళ తల్లి అలంకరించింది కస్తూరితో చక్కని బొట్టు పెట్టడం మాత్రమే. బాలకృష్ణుడు లాగా మనకు కనపడాలంటే కస్తూరి తిలకం ఉంటేనే ఆయన బాలకృష్ణుడుగా మనకు కనపడతాడు. అటువంటి తిలకం ధరించాలి అంటే ఆ తిలకం మేం పెడతాం కృష్ణుడికి, కానీ అట్లా పెట్టకూడదుటండి. ముఖాన కుంకం పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా అద్దం ఉండాలి. అందుకే ఎదుటి వాళ్ళకి తిలకం పెడుతూ కూడా అద్దం చూపిస్తూ ఇట్లా పెడతారు. అద్దంలో చూసుకోకుండా కుంకుమ పెట్టరాదు, తిలకం పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. కనుక మరి స్నానం అయ్యాక ఆయన అలంకరించటానికి తిలకం అద్దం కావాలి. అంతేకాదు అలసిపోతాడు కదండి స్నానం చేస్తే, బిడ్డ చెమట పడుతుంది. అందువల్ల విసరడానికి విసనకర్ర కావాలి. విసనకర్ర, ఈ అద్దం, ఒక కంచుటద్దం ఇవి ఇచ్చి కృష్ణుడితో మేము స్నానం చేసేటట్టుగా చేయవలసింది అంది స్నాన వ్రతమే గనక. ఈ విధంగా నీలాదేవిని ప్రార్థించింది. నీలాదేవి అనుగ్రహం లేకపోతే కృష్ణ అనుగ్రహం ఉండదు అని మనకి పెద్దలు
పెద్దలు చెప్పినటువంటి మాట కనుక నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ నీల లేచి వీరికి కావలసినవి ఇవ్వాలి కదా. ఆ విధంగా నీలని ప్రార్థించినటువంటి గోదమ్మని మనం ప్రార్థించుకుందాం. స్వోచ్చిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచ విలిలుతై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతు సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.